చేయబోయే రెసిపీ వచ్చేసి రెడ్ చికెన్ అండి. రెడ్ చికెన్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. హోల్ గరం మసాలా అండి, ధనియాలు, కొబ్బరి, కాజు అండి. ఇంతవరకు మిక్సీ చేసుకోవాలా. రెడ్ చికెన్ కండి, అది హోల్ గరం మసాలా చేసుకున్నా కదా. ఇప్పుడు ఇది పెరుగండి, ఒక కప్పు పెరుగు వేసిన. ఇది హోల్ గరం మసాలా చూపించా కదా, అది హోల్ గరం మసాలా. 2 kgs చికెన్ అండి. 2 kgsకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్: ఒక కప్పు పెరుగు, ఒక కప్పు హోల్ గరం మసాలా, కారం 4 స్పూన్స్ కారం అండి, ఉప్పు 3 స్పూన్లు అండి, అల్లం పేస్టు ఒక కప్ అండి, చిన్న కప్పు, పసుపు 2 స్పూన్లు, చిల్లీ సాసు, టమాటా సాసు, తగినంత టమాటా సాస్ అండి. 2 కిలోలకి చిన్న ప్యాకెట్ వేస్తుందండి. చిల్లీ సాస్ కూడా తగినంత అండి. మనం ఎంత పుల్లగా తింటామా, కారం తింటామా, దానికి తగ్గట్టు 2 కిలోలకి ఎంత పడుతుందండి? ఒక 4-5 స్పూన్లు పడుతుందండి, అంతకన్నా ఎక్కువ ఏం పడదు. 4-5 స్పూన్ల చిల్లీ సాసు, టమాటా సాసు, చిల్లీ సాసు. చికెన్ అండి, 2 kgs చికెన్ చూసారు కదా. 2 kgs చికెన్ అండి. దీన్ని కలపాలండి, అంతా దీనికి చికెన్కి పట్టించాలి. అంతా కలిపినండి, అంతా కలిపిన మసాలాలన్నీ ఒక దగ్గరికి కలిపిన, చికెన్ కూడా వేసి కలిపిన కదా. మీరు ఇది కలర్ అండి, మీరు స్కిప్ చేసుకుంటే స్కిప్ చేసుకోండి. నేనైతే కొంచెం వేస్తున్నా అండి, మీరు ఒకవేళ వేసుకుంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నేనైతే కొంచెం వేస్తున్నా. ఇందాక అన్ని ఆనియను, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అవన్నీ వేయించుకున్నా కదండి. దాంట్లో మిగిలిన నూనె ఇది ఇప్పుడు పోస్తున్నా, దీంట్లో పోస్తుందండి. ఇది ఒక నైట్లో నానబెట్టుకొని మార్నింగ్ చేస్తే బాగుంటుందండి. నేనైతే 2 గంటలు నానబెట్టుకుంటున్నా. ఇప్పుడైతే మాకు అర్జెంటే. మీరు నైట్లో నానబెట్టుకొని మార్నింగ్ చేసుకోండి, చాలా బాగుంటుంది ముక్కకు అంతా. నేను అంత మీకు అర్జెంట్ అనుకుంటే ఒక 2 hours అన్నా నానాలండి, నానితే చాలా బాగుంటుంది.
చూసారు కదా అన్నీ కలిపాను. ఇక స్టవ్ మీద పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక 2 అవర్స్ నానిన తర్వాత స్టవ్ మీద పెట్టుకుందామండి. 2 అవర్స్ నానబెడతాను. అసలైతే రాత్రిపూట నానబెట్టుకోవాలండి. ఇదంతా కలిపి మ్యాగ్నేట్ చేసుకోవాలి రాత్రిపూట. నాకు అంత టైం లేదండి. నాకు ఒక 2 అవర్స్ నానబెట్టుకుంటున్నాను. చూడండి. నాకు హెల్పింగ్ చేస్తుంది అంటే గాయత్రి చేస్తుంది, రమ్య కూడా చేస్తుంది. మా పిల్లలు ఇద్దరు తప్ప అందరూ చేస్తారు. నాకు చూసారు కదా చికెన్ ఉడికింది. ఇప్పుడు ఆనియన్స్ ఇవన్నీ వేయించుకున్నాం కదండి, అవన్నీ వేస్తున్నా చూడండి. ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అన్నీ వేయించుకున్నాయేనండి. ఇక వీడియో పెట్టాను కదా, అన్నీ వేయించుకున్నాయి. అండి లాస్ట్కి 2 నిమ్మకాయలు పిండిన చూడండి. అంటే ఈ కర్రీ అంటే లాస్ట్కి నిమ్మకాయలేనండి. కర్రీ అంతా అయిపోయింది. చూసారు కదండి, ఈ కొత్తిమీర కొంచెం వేస్తున్నా, అసలు వేయద్దు, కొంచెం వేస్తున్నా. ఈ చికెన్ అయిపోయిందండి. రెడ్ చికెన్, ఇది చికెన్ అయిపోయింది. ఈ చికెన్ ఈ వీడియో చూసి మీరు కూడా చేసుకొని మీకు నచ్చితే కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే చేసుకొని చూడండి. రెసిపీస్ కావాలంటే కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. ఒకటి తాగేసి ఇది లివర్ వచ్చింది, తాగబోయి తినాయని తినవని నీకు వేస్తాను. గాయత్రి లివర్ తింటే